వాక్య ధ్యానాంశంగా జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషముతో గంతులు వేయుడి. దేవుడు ప్రత్యక్షంగా ఇశ్రాయేలీయులతో జెఫన్యా ద్వారా మాట్లాడుతున్నట్లుంది. సియోను నివాసులారా అని చెప్పబడుతుంది, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ద డాటర్స్ ఆఫ్ జయన్ కుమార్తెలుగా వివరించబడింది. అక్కడ ఒక ప్రేమించే తండ్రి ఈ వాక్కులు మనకు పంపిస్తున్నాడు. తండ్రిగా మనల్ని గంతులు వేయమంటున్నాడు, సంతోషించమంటున్నాడు. దావీదు ప్రత్యక్ష గుడారంలోనికి దేవుని బలిపీఠం తీసుకొని వచ్చేటప్పుడు బాకానాదములతో సంతోషం చేశాడు, పట్టజాలనంత సంతోషంతో. ఆ విధంగా మనల్ని సంతోషించమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎరుకోని స్వాధీనపరుచుకునేటప్పుడు కేకలు వేసి గంతులు వేసి సంతోషం చేయండి అని దేవుని వాక్యంలో మనం చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా గంతులు వేయండి, సంతోషించండి. ఈరోజు సంతోషించాల్సిన దినమని మనకి దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. బహుశా ఈ వాక్యము దేవుని రెండవ రాకడని సూచిస్తుంది, కానీ ఈరోజు మనకు ఆధారకరంగా దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఉత్సహించి సంతోషించండి, ఎందుకంటే రాజు మనతో ఉన్నాడు. మన రాజు మనతో ఉన్నప్పుడు మనకి ఎటువంటి భయం లేదు. ఎంతోమంది రాజులు ఉన్నప్పటికీ ప్రజలకు భయం వేస్తుంది, మరియు గొర్రెల కాపరి ఉన్నా కూడా గొర్రెలకు భయం వేస్తుంది క్రూర సింహాల ద్వారా. కానీ మన రాజు మన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఉత్సహించి సంతోషించాల్సిన సమయం. ఎటువంటి సమస్యలు మనకేమి చేయవు అని వాక్యం ద్వారా మనము ధైర్యపరచబడుతున్నాము. ఒక ప్రేమించే తండ్రి మనకి హెచ్చరిస్తూ ఆదరణకరంగా పంపిస్తున్న వాక్యాలు కాబట్టి దేవుని స్తుతిస్తూ గంతులు వేసి ఆయన్ని ఆరాధిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, ఉత్సహించమన్నావు, సంతోషించమన్నావు, గంతులు వేయమన్నావు, బాకానాదములు ఊదమన్నావు నాయన. అటువంటి ఆదరణకరమైన సంతోషకరమైన దినం మాకు దయచేసినందుకు నీకు వందనాలు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు కేవలం నీ నామ మహిమాత్మే జరిగించి నీవు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.